ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నాం అందరి సమక్షంలో. ఈ జిల్లాలో ఇకో టూరిజం సంబంధించి, ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా ఒక బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి జిల్లా. ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి. కిన్నెరసాల లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఇకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా అభివృద్ధి ఉపయోగపడాయి. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లా పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను, శాసనసభ్యులందరినీ తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతానికి సంబంధించిన సైట్లన్నింటినీ వారు విజిట్ చేసి ముందుగా వాటికి పబ్లిసిటీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని వారు స్టేట్ వైడ్ గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా టేకప్ చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా ఇదే రకమైనటువంటి ప్రోగ్రాం టేకప్ చేయబోతా ఉన్నాం. అంటే మనం గతంలో ఇప్పటి వరకు చూడనటువంటి టూరిజం అభివృద్ధి అంటే ఏంటో చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాబోయే సంవత్సర కాలంలో మనం చాలా స్పష్టంగా చూడబోతా ఉన్నాం. దీనికి కావాల్సిన విధంగా వారు ఇందాక అక్కడ నేలకొండపల్లి దగ్గర చెప్పారు. హైదరాబాద్ నగరం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి డెస్టినేషన్ గా ఉన్నటువంటి నగరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి హాలిడే అంటే తీసుకునే క్రమంలో భాగంగా ఆ హాలిడే తీసుకునే సమయంలో కూడా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసినట్టుగా ఇకో టూరిజం అంటే ఫారెస్ట్ లో, అడవుల్లో మంచి జలాశయాలు ఉన్న దగ్గర ట్రాకింగ్ లాంటిది, వాకింగ్ పనికొచ్చేటువంటి ట్రాక్ తయారు చేసి మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ కట్టి అక్కడ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు వీకెండ్స్ కో లేకపోతే నెలకు 1-2 సార్లు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆ పరిసర ప్రాంతాలకు వాళ్ళు ఉద్యోగస్తులను పంపించి అక్కడ వాళ్ళు ఆట విడుపుతో పాటు వాళ్ళు పని చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని కూడా సృష్టించడానికి ఒక మంచి డిజైన్ తో టూరిజం మంత్రి గారు జూపాలి కృష్ణారావు గారు ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఈ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం మంచి ప్రణాళికతో గత బడ్జెట్ కంటే ముందే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులని అన్నిటిని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టూరిజం దేదీప్యమానంగా వెలుగుతుందని, టూరిజం అభిమానులందరూ కూడా ఒక మంచి ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ చెప్తూ, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఇంకా ముందుండేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఫారెస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎండోమెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని తయారు చేసి టూరిజం మంత్రి గారితో పంపిస్తే స్టేట్ బడ్జెట్ తో పాటు కేంద్ర బడ్జెట్ ని ట్యాప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాటన్నిటిని చేసుకుందామని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా దీనికి విరివిగా ప్రాచుర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే టూరిజం పెరిగితే మీడియా వ్యవస్థకు కూడా పెద్ద ఎత్తున వార్తలు, ఆదాయం కూడా పెరుగుతుంది. మీడియా హౌసెస్ కూడా మీ అందరికి కూడా వార్తల్ని సమీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి